Hello all, welcome back to Mother's Mini World. So ఈరోజు మా మమ్మీ మష్రూమ్ బటర్ మసాలా చేస్తున్నారంట. సో అది మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. పదండి వెళ్ళి మమ్మీ ఎలా చేస్తున్నారో చూద్దాం. పదండి. మమ్మీ హాయ్ మాది. హాయ్. సో మా సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో మష్రూమ్ బటర్ మసాలా ఎలా చేస్తావో కొంచెం చూపిస్తావా? అలాగే కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం వేయాలి ఫస్ట్, చాలు. మమ్మీ మన వీడియో కదా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నువ్వు కాస్త చెప్తే. అలాగే చెప్తాను. చూడడం కాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైనా ఒక 2-3 సబ్స్క్రైబర్లు వస్తారని ఆశిస్తున్నాం. కొంచెం ఆనియన్స్ వేగింది కదా, ఇప్పుడు టమాటీలు వేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే వద్దు. ఆనియన్స్ టమాటా మగ్గింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లో తీసి చల్లారి పెట్టాలి. ఓకే. చల్లారిలోపు మళ్ళీ ఆ బౌల్లో పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మష్రూమ్ వేయాలి. ఇది వాటర్లో వస్తుంది, అప్పుడు కొంచెం క్యాప్సికమ్ కూడా వేసేయాలి. కొంచెం మగ్గనివ్వాలి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. చల్లారింది. ఇది మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఏకేటి వేయాలో చెప్తాను. జీడిపప్పు, 2 ఇలాచీలు, 3 ఇలాచీలు, 5 మిరియాలు. మేము కొంచెం కారం తింటామండి, అందుకే కొంచెం లవంగీలు వేసాను. ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ చేసాను. పేస్ట్ని రెడీగా ఉంచుకోవాలి. ఓకే. ఇప్పుడు మగ్గిందా లేదో చూద్దాం. సగం హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ తీసేద్దాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత
కొంచెం జీలకర్ర వేయాలి, తేజ్పత్రి, దాల్చిన చెక్క. కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం వేయాలి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువే, పచ్చిమిరపకాయలు కారాలన్నీ తక్కువగా ఉంటాయి. మీ కారం బట్టి మీరు వేసుకోవాలి, అంతే కదమ్మీ? అంతే. ఓకే. అది కొంచెం వేగిన తర్వాత మొదటిగా చేసిన పేస్ట్ని వేసుకోవాలండి. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేస్తాను. కర్రీ చేస్తున్నప్పుడు వాటర్ కూడా వేసుకోండి. మనం కూడా వచ్చి చేద్దాం తిప్పినట్టు, నేర్చుకున్నట్టు ఉంటుంది. నాకు వంటలొచ్చు. కాదు, నువ్వు కూడా అప్పుడప్పుడు చేస్తుండే. ఏటమ్మి? నేను చేయడం కాదు, అప్పుడప్పుడు నువ్వు కూడా చేస్తూ ఉంటూ నీకు వస్తాయి. అవును, మరి అస్సలు నాకు వంటలు రావు, అందుకే నేను ఏం చేస్తే తినేస్తాను అందరు కలిపి. అమ్మమ్మ చేసిన వంటలు ఇంకా బాగుంటుంది నా దగ్గర, అవన్నీ చేసి పెడతా నీకు. ఓకే. చూద్దులే. ఓకే. కొంచెం ఆయిల్ పైకి తేలిన వరకు కొంచెం బాగా వేగాలి ముద్ద. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో టోటల్ 5 ఐటమ్స్. ఇది వేగుతున్నప్పుడు, బాగా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేయాలి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ముందే వేసిస్తే ఫ్లేవర్ పోతుంది. ఇది ఇలా మగ్గనిద్దాం. ఈలోగా సరదాగా మీకు పొడిస్తాను, మీరు వెప్పండి. అది పచ్చగా ఉంటాను కానీ ఆకును కాదు, మాట్లాడతాను కానీ మనిషిని కాదు, ఆకాశంలో ఉంటాను కానీ మేఘాన్ని కాదు. దీనికి ఆన్సర్ మీరు కమెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? నాకే తెలియనట్టు ఇది ఏదో కొత్తగా ఉంది. మీరు చెప్పండి ముందు, కమెంట్ చేయండి. వీడియో ఎండ్ అయ్యేలోపు కమెంట్లో అయితే కమెంట్ చేయండి. వీడియో లాస్ట్ లో చెప్తావు కదా ఆన్సర్? ఓకే, చెప్తా. ఓకే, డన్. నేనే హామీ అనమాట మీ అందరికి ఆన్సర్ నేను మమ్మీతో చెప్పిస్తాను ఈరోజు. సరే, ఈలోగా ఇది మగ్గినట్టుగా ఉంది, చూద్దాం రండి. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఈ మష్రూమ్, క్యాప్సికమ్ దీంట్లో వేయాలి. భలే వాసన వస్తుంది మమ్మీ, సూపర్ ఉంది వాసన. స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మొదటగా ఈ మిక్సీ కప్పులో నీరు ఉంటుంది. మొదటి మిక్సీ జార్లో వాటర్ ఉంచాం కదా, అది కూడా వేసేద్దాం. అది వేస్తే కర్రీ బాగా కుక్ అవుతుంది. కూర అయ్యిందో లేదో చూద్దాం. అయ్యిందండి కూర. ఇప్పుడు దించే ముందు కసూరి మేతి, కొంచెం కొత్తిమీర,
ఫైనల్ టచ్గా బటర్ వేస్తున్నాం. ఇది అసలైన టేస్ట్. అంతే మమ్మీ, అంతే, రెడీ అయిపోయింది. ఇక కూర అయితే అయిపోయింది. మమ్మీ ఆ కూర ఏదో తెచ్చి పెడితే తిని పెడతాం. థ్యాంక్ యూ. కూర్చో. బా స్మెల్ అదిరిపోయింది. ఎలా ఉంది? మాటలు లేవన్నమాట, అంత బాగుంది, చాలా బాగుంది. అందుకే తినేస్తున్నాను. అమ్మ చేతి వంట అమృతం అంట అంటారు కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది అమ్మే. ప్లీజ్ చూడు. వద్దు మరి నాకు ఇప్పుడు వద్దు, నేను తింటాను. తింటాను. అది సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. దీనికన్నా ముందు ఇంకోటి నేను తింటూ ఉంటాను. మమ్మీ ఇందాకేదో పొడుపు కదా అడిగావు, దాని ఆన్సర్ ఏదో మా సబ్స్క్రైబర్ కొంచెం చెప్పేస్తే. నువ్వు చెప్పలేవా మరి? చెప్పు. నాకంత బుర్రలేదు. పచ్చగా ఉంటుంది కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను. ఇంకోటి ఏంటమ్మి? ఆకాశంలో ఉంటాను కానీ ఎగరలేను. సారీ, ఆకాశంలో ఉంటాను కానీ మబ్బుని కాను. అదే మేఘాని కాను. ఓకే, అన్న అదే మేఘాని కాను. చెప్పు. నాకు తెలియదు, నువ్వు ఆన్సర్ చెప్తే క్వశ్చన్ రిపీట్ చేశాను అందుకే. ఏటి లేదు, రామచిలక. ఓ, ఆకాశం ఎగురుతుంది. ఎగురు రెక్కలున్నాయి గాని అంటే చెప్పేస్తారు కదా, అందుకే ఆకాశంలో ఉంటాను గాని అని నేను ఎవరిని అని అడిగాను అంతే. సూపర్. రామచిలక బాగుందా? పొడుపు కదా? పొడుపు కదా బాగుంది, కూర కూడా బాగుంది. థ్యాంక్ యూ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మమ్మీ ఇంకో వంటలు అన్ని చేస్తుంటారు కదా, వీడియో తీసేస్తాను ఇలాగా. సో మీరు కూడా చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ లో చేయండి, చెప్పండి. కామెంట్ లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. బాయ్ బాయ్.